హాయ్ అండి. నాలుగవ తిరుమల శనివారం కూడా పూజ అనేది ఏ ఆటంకం లేకుండా కంప్లీట్ చేసుకున్నానండి. 3 శనివారాలు అయితే ఓకే, కానీ నాలుగవ తిరుమల శనివారం చేసుకోగలనా లేదా అనే అనుమానం అయితే ఉన్నింది. కానీ స్వామివారు నా చేతుల మీదుగా నాలుగవ తిరుమల శనివారం పూజ అనేది చేయించుకున్నారండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏ ఆటంకం లేకుండా 4 వారాలు పూజ అయితే స్వామివారికి చేసుకోగలిగాను. ఎప్పట్లాగానే 7 పిండి దీపాలు పెట్టుకొని స్వామివారిని నీట్గా అలంకరించుకున్న తర్వాత ప్రసాదాలైతే వడపప్పు, పానకం, పచ్చి చలిమిడి, అలాగే గుగ్గుళ్ళు, వడలు, బెల్లం ప్రసాదము, పాయసం, అరటిపండ్లు, కొబ్బరికాయతో నా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానండి. ఈ వారంతో పెరటాసి మాసం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ మాసం కంప్లీట్ అయినా సరే మనం ప్రతి శనివారం 7 దీపాలు కాకపోయినా 2 పిండి దీపాలైనా వెలిగించుకొని స్వామివారిని పూజించుకోవచ్చు. నేనైతే ఇంక నుంచి ప్రతి శనివారం కూడా 2 దీపాలు పెట్టుకొని పూజ అనేది కంటిన్యూ చేయాలి అనుకుంటున్నానండి. మీలో ఎంతమంది ఈ తిరుమల శనివారాలు పూజ అనేది చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.